నా పేరు డాక్టర్ కిలారి గౌరీనాయుడు. నేను పిఠాపురం నుంచి వచ్చాను. పిఠాపురం ఆమంచ సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ ప్రతినిధిగా సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సుకి నన్ను ఈ సభకి ఆహ్వానించినటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రతినిధులైనటువంటి పూర్ణచంద్ గారికి, అట్లాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. ముఖ్యంగా ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అనేవి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంగ్లీష్ మీడియం తీసేసి తెలుగు మీడియం ప్రవేశపెట్టాలేమో మరలా పిల్లలందరికీ అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక అపోహలో ఉన్నారు సార్. రాయపురుల సుబ్బారావు గారు ఏమన్నారంటే, ఏ దేశం ఏగైనా ఎందుకు కలిగిన పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అన్నాడు. అంటే నువ్వు ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు, ఎన్ని దేశాలనైనా సందర్శించవచ్చు, నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినా సరే నీ భాషను, నీ సాహిత్యాన్ని, మీ సంస్కృతిని, మీ కళలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉందని చెప్పేసి దాంట్లో రాయపురుల సుబ్బారావు గారు ప్రధానంగా చెప్పడం అనేది జరిగిందండి. అయితే ఇవాళ ముఖ్యంగా పిల్లలు అంటే వాళ్ళ యొక్క మాతృభాషలో వాళ్ళు పేరు రాయలేనటువంటి ఒక పరిస్థితి ఇవాళ మన సమకాలీన విద్యా విధానంలో చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం సార్. అయితే ఇవాళ మీడియం ఏదైనా కానీ పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇప్పుడు నష్టమేమి లేదు, కానీ అయితే ఖచ్చితంగా తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా వాళ్ళు నేర్చుకోవడానికి ఇవాళ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ముఖ్యంగా విద్యార్థుల్లో వాళ్ళలో సృజనాత్మకతను పెంపొందించడంలో మాతృభాష అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ విద్యార్థులకి కథ, కవిత్వం, నవల, నాటకం వివిధ రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలో శిక్షణా శిబిరం అంటే వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ 2 రోజులు కూడా వారి కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఇవాళ ఈ సభలకి 48 దేశాల నుంచి ప్రతినిధులు రావటం అనేది జరిగింది. అట్లాగే మిగతా మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఇట్లా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు రావటం అనేది జరిగింది సార్. అయితే మన భవిష్యత్ తరాల వారికి మన సాహిత్యాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మా పిఠాపురం ఆమంచ సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేటటువంటి ముఖ్యంగా వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వారికి నచ్చినటువంటి పుస్తకం మీద బుక్ రివ్యూ కాంపిటీషన్స్ అనేవి నిర్వహిస్తూ భాషా అభివృద్ధిని పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి రచయితల మహాసభలు అనేవి ఎందుకు దేనికి తోడ్పడతాయనంటే, అంటే మన సాహిత్యాన్ని, మన భాషని మరింత విశ్వవ్యాప్తం చేయడం అనేది. ఇవాళ మనం అంతర్జాల మాధ్యమాన్ని ఇవాళ ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ ఆధారిత వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువగా ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ ఇట్లాంటి పిల్లలు వాడుతున్నారు. వాటిలో కూడా తెలుగుని ఎట్లా విశ్వవ్యాప్తం చేయాలి అనేటటువంటి దాంట్లో భాగంగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభలో విశ్వవ్యాప్తం కావాలని ఆకాంక్షిస్తూ మా ఆమంచ సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ ఈ మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అనేది ఇక్కడ పిల్లలకి అంటే ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదండి ఈ ప్రపంచ రచయితల మహాసభలు అండి. వాళ్ళు ఏ మీడియం అన్నా అంటే పిల్లలకి ఇంగ్లీషు నేర్చుకోవాలి, దాంతోపాటు తెలుగు అనేది ఖచ్చితంగా చదువుకోవాలండి. తెలుగు అనేది కూడా ఒక సబ్జెక్టుగా అమలు చేయాలి. అంటే కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక సబ్జెక్టుగా తెలుసుకున్నట్లయితే ఆ పిల్లలకి మన సాహిత్యం గురించి, మన కళల గురించి, మన సంస్కృతి గురించి తెలుస్తుందండి. లేకపోతే మనకు 1000 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సాహిత్య చరిత్ర ఉందండి మనకి. నన్నయ్య దగ్గర నుంచి నారాయణ రెడ్డి వరకు ఉన్నటువంటి ఈ సాహిత్య చరిత్ర విద్యార్థులకు తెలియాలి. సాహిత్యం అంటే ఏదో తెలుగు గురించే కదండి, సకల శాస్త్రాల సమ్మిళితం అండి సాహిత్యం అంటే. కాబట్టి ఆ సాహిత్యం అనేది విద్యార్థుల్లో నైతిక విలువను పెంపొందిస్తుందండి. ఒక వేమన పద్యాలు కావచ్చు, పోతన పద్యాలు కావచ్చు, వ్యక్తులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయండి. కాబట్టి వాళ్ళలో అలాంటి విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా ఈ తెలుగు సబ్జెక్ట్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ తెలుగు సభలు జరుగుతున్న శుభ సందర్భంగా ఇది శుభోదయం, మహోదయం, భాగ్యోదయం, ఈ ఉషోదయం. ఎందుకంటే తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి అనే ఒక ఆకాంక్ష, ఆశయంతో మన కృష్ణా జిల్లా రచయిత సంఘాలు, ప్రపంచ రచయిత సంఘం అందరు కలిసి వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మన తెలుగు భాషకి ఒక విశిష్టత, ప్రత్యేకత, ఘనతనివ్వాలి.
తీసుకురావాలని కోరుకుంటూ అకార ఉకార మకారాలని ఒక పద్ధతి ప్రకారం భాషా ఓంకారంగా, అలాగే మమతలకి ప్రాకారంగా, మానవత్వానికి ఆకారంగా అలంకారంగా మార్చే తెలుగు భాషని యువకులు ఎక్కువ యువత, ఎందుకంటే వాళ్ళే దేశ భవిత మన నడత కాబట్టి వాళ్ళు నేర్వాలనే ఒక సదుద్దేశంతో యువ కవి సమ్మేళనాలు కూడా నిర్వహించడం ఈసారి చాలా ముదావాహం. అందరికీ కూడా ఈ తెలుగు భాష మల్లెల పరిమళాలు దశ దిశలా వ్యాపించాలని కోరుకుంటూ ఏవికే సుజాత, వ్యాఖ్యాత, గుంటూరు.